నేను స్కిల్ రాజా అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో డిఫరెంట్ ప్లేలిస్ట్ రాబోతున్నాయి ఫ్యూచర్‌లో. లైక్ కమ్యూనికేషన్ సంబంధించింది, ఫైనాన్స్ సంబంధించింది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్ మార్కెట్‌కి సంబంధించినవి అన్నీ రాబోతున్నాయి. అయితే ప్రెజెంట్ వచ్చేసేసి ఇది సీరీస్ సేల్స్‌కి సంబంధించిన సీరీస్ అన్నమాట. సో, ఈ సేల్స్‌కి సంబంధించిన సీరీస్‌లో మీరు ఆల్రెడీ సేల్స్‌లో జాబ్ చేస్తున్నా లేదా కొత్తగా జాబ్ వచ్చినా, లేదు అంటే మీరు బిజినెస్ చేస్తున్నా కూడా మీరు ఎలాగైతే ఎఫెక్టివ్‌గా మీ సేల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఇలా చేస్తే వెంటనే ఇంప్రూవ్ అయిపోతుందని చెప్పను. మీ దగ్గర ఎన్నో స్ట్రాటజీస్ ఉండుంటాయి. ఆ స్ట్రాటజీస్‌తో పాటు దీన్ని కూడా ఒకసారి వాడి చూడండి. మేబీ ఒకవేళ సక్సెస్ అయితే అవుతుంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సేల్స్ ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. 100%లో 300% పాజిటివ్‌గా ఉంటేనే విత్ హైలీ మోటివేటెడ్ అప్పుడు మాత్రమే మనం సేల్స్ చేయగలం. లేకపోతే మనం సేల్స్ చేయలేము. సో ఇది నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో. దీన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తాను. అండ్ రాబోతున్న కాలంలో నేను ఫస్ట్ సేల్స్ నుంచి నేను ఫైనాన్స్‌కి వెళ్తాను. అండ్ అక్కడి నుంచి నేను కమ్యూనికేషన్ వైపు వెళ్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనము ఏదైనా వెహికల్ కానీ లేకపోతే ఇంకేదైనా కొనేటప్పుడు మనం ఏం చూస్తాము అందులో మనము బండి సీసీ ఎంత ఉంది, లేకపోతే దాని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, మనకి ఎంత మైలేజ్ వస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా మనం చూస్తాము. అది ఒక వెహికల్‌లో అంటే ఒక పర్టిక్యులర్ మోడల్‌లో మనకు చాలా వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. డిపెండింగ్ అపాన్ ది వేరియంట్స్ మనకి ప్రైజెస్ ఉంటాయి. సో మనం ఏమనుకుంటామంటే ఇన్ జనరల్‌గా మనము మనకి నచ్చింది మనం కొనుక్కుంటున్నాం అని అనుకుంటున్నాం కానీ, మీరొకవేళ అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే, వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసి వాళ్ళేం చేస్తారంటే, మనుషుల సైకాలజీతో వాళ్ళు గేమ్స్ ఆడతారనమాట. సో, గేమ్స్ అనే బదులు అది వాళ్ళ స్ట్రాటజీ అని చెప్పుకోవడం చాలా బాగుంటుంది. సో, వాళ్ళేంటంటే మనుషుల సైకాలజీ బేస్ మీద వాళ్ళు ఎటువంటిది కొంటారో మనకి అటువంటిది అమ్ముదామని వాళ్ళ ప్రయత్నం కూడా. సో, మనమేదో లాజికల్‌గా మనము కొంటున్నాము, చాలా ఆలోచించి అనుకుంటున్నాం గానీ, మనం లాజికల్‌గా కొనట్లేదు. కంపెనీస్ మనల్ని లాజికల్‌గా కొనేటట్టు చేస్తున్నాయనమాట. సో, ఇందులో మనకి ఈ ఫస్ట్ వీడియోలో మనకి ఒక దేర్ ఆర్ 12 ఇంపార్టెంట్ స్టెప్స్ అనమాట. లేకపోతే వేస్ అనుకోవచ్చు. దీని త్రూ మనల్ని కంపెనీస్ ఒక పర్టిక్యులర్ ఏదైనా వస్తువు కొనేడానికి మనల్ని ఆహ్, ప్రేరేపిస్తాయన్నమాట. సో, ఇవి ఏంటి అనేది మనం తెలుసుకుందాము. సో, ఫస్ట్ వచ్చేసేసి మనం ఏంటంటే ఒక షాప్‌కెళ్ళాం. అక్కడ మనకి చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. చిప్స్ ప్యాకెట్స్ మనకి ₹20 చిప్ ప్యాకెట్ ఉంది. ₹40 ఉంది. ₹60 ఉంది. సో, మనమేం చేస్తామంటే ₹20ది మనకి చీప్ అనిపించి ఇది తీసుకోము. ₹60 కాస్ట్‌లీ అని చెప్పి ఇది కూడా తీసుకోము. కానీ ₹40ది తీసుకుంటాము. కానీ నిజానికి ఏంటంటే కంపెనీ వాడికి మనకి ₹40 అమ్మాలనేదే వాడి యొక్క ఆలోచన. ఈ ₹20ది కాదు, ₹60ది కాదు. ఇదే సింపుల్ ట్రాప్ అన్నమాట. ఇది మనకి వాచెస్‌లో గాని, బైక్‌లో గాని, ఎక్కడైనా గాని మనకి యూజ్ అవుతుందన్నమాట. సో, దీనిని మనము జనరల్‌గా మార్కెటింగ్ భాషలో ఏమంటారంటే దీన్ని డికాయ్ ఎఫెక్ట్ అంటారన్నమాట. సో, ఈ డికోడ్ ఎఫెక్ట్ మనం షాపింగ్ మాల్స్‌లోను ఎక్కడైనా చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బెస్ట్ చెప్పాలంటే మనకొచ్చేసేసి ఏదైనా మనము సినిమా థియేటర్‌కెళ్ళాం. సినిమా థియేటర్‌లో మనకి పాప్‌కార్న్ ఉంది. ఒకటేమో ₹100 పాప్‌కార్న్ ఉంది. ఇంకోటొచ్చేసేసి ₹180 పాప్‌కార్న్ ఉంది. ఇంకోటి 220 పాప్‌కార్న్ ఉంది. ఎక్కువగా చూడండి మీరు 220 పాప్‌కార్న్ అమ్ముడుపోవు. ఎక్కువగా అమ్ముడుపోయి 180 పాప్‌కార్న్ అమ్ముడుపోతాయి. ₹100 కూడా ఎక్కడ అమ్ముడుపోవు. సో, కంపెనీ వాడికి యాక్చువల్‌గా 180 ఇది అమ్మాలనుకుంటున్నాడు. వాడు ఇది అమ్మాలనుకోవట్లేదు, ఇది అమ్మాలనుకోవట్లేదు. ఎక్కువ మంది ఇదే కొంటారు. ఒకవేళ ఈ 220 మనది లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో. 100, 180 ఉన్నాయి. జనాలు ఏం చేస్తారు 100 కొంటారు. 180 కొనరు. ఒకవేళ మనకి ఈ 100, 220 ఉంటే అప్పుడు 100 కొంటారు. సో, అందుకని చెప్పి దీనికి, దీనికి మధ్యలో వాడు కావాలని ఒకటి పెడతాడు. సో, దీనివల్ల ఏంటంటే దీనికి వాడికి లాభం. మనకంత లాభం ఉండదు. దీన్ని వాళ్ళు చాలా బాగా కంపెనీస్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. డికాయ్ ఎఫెక్ట్ అని చెప్పి. సో, ఈ డికాయ్ ఎఫెక్ట్ అనేది మనకి చిన్న కంపారిజన్ చేస్తూ ఉంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, ఒక పర్సన్ ఏ అనే పర్సన్‌కి 30,000 సాలరీ ఉందనుకోండి. బి అనే పర్సన్‌కి 35,000 సాలరీ ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడు బి అనే పర్సన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ
ఒకవేళ వేరే ఇది ఈ గ్రూప్‌లో ఉన్నప్పుడు బికి హై సాలరీ వచ్చింది కాబట్టి బి అనే వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఒకవేళ ఈ గ్రూప్ మారింది. బి అనే వ్యక్తి మనకి సి సాలరీతోని కంపేర్ చేశాడు. సి సాలరీ మనకి 80,000 అనుకుందాం. సి సాలరీ మనకి 80,000 ఉన్నప్పుడు బి అనేవాడు నాకు తక్కువ సాలరీ వస్తుంది కదా అనుకుంటాడు. ఇది మార్క్స్‌లో అయినా, సాలరీస్‌లో అయినా ఎక్కడైనా మనం ఒక కోర్స్ కొనేటప్పుడు ఆన్‌లైన్‌లో ఏదైనా కోర్స్ కొంటున్నాము లేదంటే ఏదైనా షాపింగ్ చేస్తున్నాము. ఎక్కడైనా కూడా ఇదే ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనం షాపింగ్ మాల్స్ చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ న్యూ ల్యాప్‌టాప్ కొన్నారు. బ్రాండ్ న్యూ ల్యాప్‌టాప్ ఒక 1,00,000 అనుకుందాం. మీరు 1,00,000 ల్యాప్‌టాప్ కొన్నప్పుడు మీరేం చేస్తారు? ఒక 1,000 పెట్టి మౌస్ కొంటారు. లేదు అంటే ఒక 2,000 పెట్టి బ్యాగ్ కొంటారు. దీన్ని వాళ్ళు యాడ్ ఆన్స్ అంటారు. సో, మీరెప్పుడైనా అబ్జర్వ్ చేస్తే రూ. 1,00,000 పెట్టి నేను ల్యాప్‌టాప్ కొన్నోడిని ఒక 2,000 పెట్టి బ్యాగ్ కొనలేనా అని మనం అనుకుంటాము. కానీ అదే ఒకవేళ మీరు సేమ్ షాప్‌కెళ్లారు. సేమ్ షాప్‌కి వెళ్లి మీ దగ్గర ఆల్రెడీ ల్యాప్‌టాప్ ఉంది. మీరు ల్యాప్‌టాప్ కొన్నారు. మీరు మౌస్ కొందామని చూస్తారు. మీరనుకుంటారు, అరే! నాకు ఇప్పుడు రూ. 1000 మౌస్ అవసరమా? ఇదే మౌస్ నాకు 300లో రాదా? నాకు రూ. 2,000 బ్యాగ్ అవసరమా? నాకు ఇదే బ్యాగ్ నాకు బయట 500లో రాదా? ఇలా అనుకుంటారు. సో, ఈ యాడ్ ఆన్స్ ఇవన్నీ వాళ్ళు చెప్పే కంపెనీస్ మనల్ని ఫోర్స్‌ఫుల్‌గా తెలియకుండా కొనేటట్టు చేస్తున్నాయి. ఇది తెలుసుకోండి. ఇది మనకి ఇంకా మనం ఫుడ్ తినేటప్పుడు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ మనం ఫుడ్ తినేటప్పుడు పెద్ద ప్లేట్‌లో కొంచెం అన్నం పెట్టుకుంటే ఇంతేనా అనిపిస్తది. అదే చిన్న ప్లేట్‌లో అన్నం పెట్టుకుంటే డైటింగ్ చేసేవాళ్ళు దీనికి బాగా రిలేట్ అవుతారు. ఎందుకు అంటే మనకి అక్కడ మైండ్ మనకి సాటిస్ఫై అవుతుంది. పెద్ద ప్లేట్‌లో కొంచెం అన్నం పెట్టుకుంటే మైండ్ సాటిస్ఫై అవ్వట్లేదు. చిన్న ప్లేట్‌లో అదే క్వాంటిటీ పెట్టుకుంటే ఆ ప్లేట్ ఫుల్ అయిపోతుంది. అప్పుడు మన మైండ్ సాటిస్ఫై అవుతుంది. సో, ఇది అన్నమాట డికాయ్ ఎఫెక్ట్. మనది రెండోదొచ్చేసేసి ప్రైస్‌ని కంపేర్ చేయడం. సో, ప్రైస్‌ని కంపేర్ చేయడం ఎలాగంటే చాలా వరకు మీరు చూసుంటే ఇన్ జనరల్‌గా మనం చూస్తూ ఉంటారు. సార్ మీరు రూ. 100కి ఈ రోజుల్లో ఒక ప్లేట్ భోజనం కూడా రావట్లేదు సార్. మనకి రూ. 80కి పర్టిక్యులర్ ప్రొడక్ట్ వస్తుంది. లేదా పిల్లలున్నారు. ఏదో 10థ్ క్లాస్ ఏదో ఎగ్జామ్ ఉంది. సో, 10థ్ క్లాస్ పిల్లలకి ఒక బుక్‌లో ఫిజిక్స్ ఫార్ములాస్ అండ్ మ్యాథ్స్ ఫార్ములాస్ ఒక బుక్‌లో రూ. 40 ప్రింట్ చేసి ఒక పబ్లిషర్ అమ్ముతున్నాడు. స్కూల్ బయటనో, ట్యూషన్ సెంటర్ బయటనో. సో, వాడేమంటాడంటే బాబు రూ. 50కి మీకొక సింగిల్ మంచూరియా రావట్లేదు. లేకపోతే మోమోస్ రావట్లేదు. లేకపోతే ఐస్ క్రీమ్ మంచిది రావట్లేదు. సో, ఇక్కడ మీకు బుక్ వస్తుంది. మీ ఎగ్జామ్‌కి ఉపయోగపడుతుంది. చదువుకోండి అని చెప్పి. సో, ఇదొక విధమైన ట్రాప్ అన్నమాట. ఇదొక ప్రైస్ ట్రాప్ అంటారు దీన్ని. ఈ ప్రైస్‌ని కంపేర్ చేసి మనల్ని కొనుక్కునేటట్టు చేస్తారన్నమాట. మనకి మూడోదొచ్చేసేసి సప్లై అండ్ డిమాండ్. సో, ఈ సప్లై అండ్ డిమాండ్‌లో మనకేం జరుగుతుందంటే, కంపెనీస్ ఫస్ట్ మనకి ముఖ్యంగా అన్నిటికంటే ముందు ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయన్నమాట. సో, ఇప్పుడు 'నీలోఫర్' ఉంది. 'నీలోఫర్‌లో' టీ తాగుతాం. కింద ఎక్కడ చూసినా గాని 'నీలోఫర్‌లో' హిమాయత్ నగర్ బ్రాంచ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద టీ ఒక ప్రైస్ ఒక రేట్ ఉంటుంది. పైనకెళ్ళి నీట్‌గా కూర్చుంటే ప్రైస్ ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే కింద మనము వెళ్ళి, మనము లైన్‌లో నుంచొని, మనము వాళ్ళ దగ్గర టీ, కాఫీ తీసుకొని వచ్చి నుంచొని తినాలి. అదే పైనెళ్తే మనకొక టేబుల్ ఉంటుంది. వాళ్ళే మనకు వస్తారు, సర్వ్ చేస్తారు. అండ్ మీరక్కడ ఒక టీ మీ ముందు పెట్టుకొని 1 అవర్ కూర్చున్నా వాళ్ళేమనరు. ఆహ్, ఇది నిలుఫర్ ఒకటే కాదు. ఇప్పుడు మనకి ఐఫోన్ ఉంది. ఐఫోన్ మనకి ఏంటంటే అదొక యాపిల్ ఎన్విరాన్మెంట్ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. లైక్ మనకి ఈజీ షేర్ ఉంటుంది. మనకి మ్యాక్‌బుక్ నుంచి లైక్ ఐఫోన్‌కి దాని తర్వాత ట్యాబ్‌కి వాళ్ళు ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఎయిర్ డ్రాప్ ఫీచర్ ఉంటుంది. ఇలాగా వాళ్ళకొక రకమైన ఎక్స్పీరియన్స్‌ని తీసుకొచ్చి మనకేంటంటే ఇక్కడ డిమాండ్‌ని పెంచేశారు. అండ్ డిమాండ్‌కి తగ్గట్టు వాళ్ళు కంపెనీస్ సప్లై చేయట్లేదన్నమాట. ఒక్కొక్క కంపెనీ ఏంటంటే చాలా వరకు కొన్ని లగ్జరీ బ్రాండ్స్ ఏం చేస్తాయంటే, వాళ్ళు సంవత్సరం మొత్తంలో మిగిలిపోయినవన్నిటిని ఇన్‌స్టెడ్ ఆఫ్ డిస్కౌంట్స్‌కి ఇచ్చే బదులు వాళ్ళేం చేస్తారంటే దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తారన్నమాట. అంటే తగలబెట్టేస్తారు. ఎందుకు అంటే డిస్కౌంట్స్‌కి ఇవ్వడం వల్ల ఆ లగ్జరీ ఫీల్ అనేది పోతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి కస్టమర్స్ మేము ఆహ్, డిస్కౌంట్‌లో కొంటాము అని చెప్పి మామూలుగా ప్రైస్ ఉన్నప్పుడు కొనరు. డిస్కౌంట్స్‌లో కొంటారు
అన్నట్టు వాళ్ళేం కస్టమర్స్ ఆలోచిస్తారని చెప్పి చాలా వరకు లగ్జరీ బ్రాండ్స్ అనేటువంటివి వాళ్ళు మిగిలిపోయిన స్టాక్‌ని ఎప్పుడు కూడా డిస్కౌంట్ సేల్‌లో పెట్టరు. సో, ఇదేంటంటే మనకి సప్లై అండ్ డిమాండ్‌ని ఒకటి క్రియేట్ చేస్తారన్నమాట కంపెనీస్. ఇదొకటి కావాలని చెప్పి. అండ్ ఇంకొకటేంటంటే మీకు సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్‌లో ఒక కంపెనీస్ ఏం చేస్తాయంటే పెద్ద ప్రొడక్ట్ ఒక పెద్ద షోరూమ్ ఉంది. కార్ షోరూమ్ ఉంది. కార్ షోరూమ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఓ 40,00,000, 50,00,000 కార్‌కి స్పెషల్ డిస్కౌంట్ ఉందని చెప్పి పెడతారు. మనం ఏం చేస్తాం డిస్కౌంట్స్ ఉన్నాయేమో అని చెప్పి జస్ట్ ఒకసారి అలా వెళ్ళడానికి ట్రై చేస్తాం. కానీ డిస్కౌంట్స్ ఉన్నాయని వెళితే లోపల పెద్ద పెద్ద ఏమంటారు కార్స్‌కి ఉన్నంత డిస్కౌంట్స్ చిన్న చిన్న దానికి ఉండవు. ఎందుకు అంటే వాళ్ళు పెద్దదానికి డిస్కౌంట్ పెట్టింది మనమొచ్చి ఆ చిన్న చిన్నవి కొంటామని చెప్పి. సో, ఆ పర్టిక్యులర్ డిస్కౌంట్ పీరియడ్‌లో వాళ్ళకి 10 చిన్న చిన్న సామాన్లు అమ్ముడుపోయే బదులు, ఒకటి పెద్దది అమ్ముడుపోవడం. ఈ రెండిట్లో ఏది? అంటే వాళ్ళు 10 చిన్న సామాన్లని అంటారు. మీరే ఒక కిరాణా కొట్టుకి ఓనర్ అనుకుందాం. ఒక కిరాణా కొట్టు ఓనర్ అంటే మీరేం చేస్తారు? ఒక కేజీ రైస్ బ్యాగు మీకు అమ్ముడుపోవడం బదులు ఎగ్జాంపుల్ అదే ఎవరైనా వచ్చి చిన్న చిన్నవి ప్రతి గంటకి ఏదో ఒకటి కుర్కురే ప్యాకెట్టో, బిస్కెట్ ప్యాకెట్టో, లేకపోతే ఏదైనా కూల్ డ్రింకో, ఇంకేదైనా పప్పో, ఉప్పో తీసుకెళ్తూ ఉంటే, సో వీళ్ళేం చేస్తారంటే సింపుల్ థింక్. వాళ్ళు వచ్చేసేసి మనకి బయట ఒక పెద్ద బిఎండబ్ల్యూ కారో ఏదో పెట్టేసేసి లోపల మనకి సార్ ఇది ఉందని చెప్పి అంటారు. వాళ్ళకి పెద్ద వస్తువు కన్నా చిన్న వస్తువు అమ్ముడుపోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి పెద్ద వస్తువుకి ఇచ్చిన డిస్కౌంట్ అనేది వాళ్ళకి అక్కడికి క్లియర్ అయిపోతుంది వాళ్ళకి. అది వాళ్ళు ఎప్పుడు ఏ కంపెనీ కూడా లాస్‌గా అమ్మదు. జస్ట్ మనల్ని అక్కడి దాకా తీసుకెళ్ళడానికి వాళ్ళ చిన్న ప్రయత్నం అంతే. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఫోర్త్‌ది పవర్ ఆఫ్ ప్రైస్. ఈ పవర్ ఆఫ్ ప్రైస్ కాన్సెప్ట్ వచ్చేసేసి మనకి ఎక్కువ ప్రైస్ ఉంటే అది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఒక కార్ గానీ, ఫోన్ గానీ దాని ఎక్కువ క్వాలిటీ ఉంటుందని చెప్పి మనం అనుకుంటాం అనమాట. సో, ఈ ట్రాప్‌లోనే మనకి చాలా వరకు మేజర్‌గా పవర్ ఆఫ్ ప్రైస్‌లో మనకి ఎడ్యుకేషన్, చిన్న పిల్లలకి స్కూల్‌కి లక్షల లక్షల ఫీజులు తీసుకోవడం. మాకు బస్ ఫెసిలిటీ ఉందని చెప్పి, మేము ప్లే గ్రౌండ్ ఉందని చెప్పి, మేము ఫుట్‌బాల్ ఆడిస్తాం, స్విమ్మింగ్ ఆడిస్తాం. ఇలాగా రకరకాలుగా హై ప్రైస్ పెడితే ఏదో హై క్వాలిటీ వచ్చేస్తుందని చెప్పి వాళ్ళేం చేస్తారంటే ఉన్నదానికన్నా ఇంకొంచెం ఎక్కువనే మనీ చార్జ్ చేస్తారన్నమాట. సో, ఇలా ఎడ్యుకేషన్ గానీ, లేకపోతే ఏదన్నా కన్సల్టింగ్ వాళ్ళు లాయర్స్ గానీ, చార్టర్డ్ అకౌంటెంట్స్ గానీ, లేదు అంటే హెల్త్ కేర్‌లో ఉన్నవాళ్ళు. సో, మాక్సిమమ్ వాళ్ళేం చేస్తారంటే హెల్త్ సెక్టర్‌లో ఉన్నవాళ్ళు. సో, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు మేజర్‌గా 100% ఏదో ఒకటి జనాల దగ్గర నుంచి ఎలాగా హై ప్రైస్ పెడితే హై క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు మనము పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళినా అదే మనకి ప్రైస్ ఉంటుంది. సరే మనకి ఏమంటారు ట్రీట్మెంట్ అదే ఉంటుంది. చిన్న హాస్పిటల్‌కెళ్ళినా ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది. కానీ పెద్ద హాస్పిటల్‌కెళ్తే ఏదో క్వాలిటీ ఉంటుందని వెళ్తాం గానీ ఎక్కడైనా ట్రీట్మెంట్ ఒకటే. అండ్ సిక్స్త్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసేసి మనకి నథింగ్ ఈజ్ ఫ్రీ. కంపెనీ వాడు ఏం చెప్తాడంటే సింపుల్‌గా అమెజాన్‌లో ఒక 500 అబోవ్ సామాన్లు కొంటే మనకి షిప్పింగ్ ఫ్రీ అంటాడు. ఓకే. కానీ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్‌గా 500 కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ కంపెనీ వాడికి లాస్ తక్కువే. కానీ చాలామంది 500 షిప్పింగ్ కోసం అని చెప్పి అవసరం లేకపోయినా గానీ, ఒక ప్రొడక్ట్ 450 ఉంది. ఇంకో రూ. 50 పెడితే షిప్పింగ్ కాస్ట్ తగ్గుతది కదా అని చెప్పి 200 పెట్టి ఇంకో సామాన్లు కొంటారు. అంటే వాళ్ళు రూ. 450 ప్లస్ 200 650 అవుతుంది. 500 పెడితే ఫ్రీ షిప్పింగ్ అవ్వాల్సింది 650 అయింది. సో, కంపెనీ వాడికి ఎక్కువ లాభం ఉంటుంది దీనివల్ల. ఎక్కడ కూడా మనకి ఫ్రీ అనేది ఏది ఉండదు. ఫ్రీ ఉంది అంటే అది ఏదో మన మీదే కంపెనీ వాడు చేస్తున్న ఒక బిజినెస్ టాక్టిక్ అన్నమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే ఏదైనా మనకి ఇది ఫ్రీ శాంపిల్ అని ఇస్తారు ఏదైనా. ఈ ఫ్రీ శాంపిల్ ఇచ్చినప్పుడు మనకి ఆ శాంపిల్ నుంచి కంపెనీ వాడు
ఒక 100 గ్రాములు ఫ్రీ ఇస్తాడు. కానీ కంపెనీ వాడు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాడు? మనము ఇంతకుముందు ఏం ప్రొడక్ట్ వాడుతున్నామో, అది ఇప్పుడెలాగుంది? ఆహ్, దాని క్వాలిటీ బాగుందా లేదా? ఇవన్నీ వాడు మంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాడు. అండ్ ఫీడ్‌బ్యాక్ తీసుకునేటప్పుడు మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన ఫోన్ నంబర్, మన ఈమెయిల్ ఐడీ ఈ డేటా మొత్తం తీసుకుంటాడు ఆడు. సో, నథింగ్ ఈస్ ఫ్రీ. వాడికి ఏదో విధంగా లాభం వస్తుంది కాబట్టే ఇది ఫ్రీ ఇచ్చాడు. లేదు కంప్లీట్‌గా ఫ్రీగానే చేస్తాను అంటే అది బిజినెస్ కాదు. ఏ శాంపిల్ కూడా ఫ్రీ కాదు. అది కంపెనీ వాడి ఫీడ్‌బ్యాక్ కోసం. ఎందుకు అంటే ఒక ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్‌గా లాంచ్ చేసే బదులు శాంపిల్ అని చెప్పి లాంచ్ చేసి, ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకొని దాంట్లో చేంజెస్ ఏమైనా చేసి అప్పుడు మార్కెట్‌లోకి లాంచ్ చేస్తే వాడికి లాభం. ఫీడ్‌బ్యాక్స్ అన్నీ తీసుకున్నాడు కాబట్టి మనం ఏ ప్రైస్ పెట్టాలి? ఈ ప్రైస్‌కి క్వాలిటీ ఇంత పెడితే సరిపోతుంది. అండ్ ఇన్ని గ్రామ్స్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి మొత్తం వాడికి తెలుస్తుంది. ఆ డేటా మొత్తం వాడి దగ్గర ఉంటుంది. సో, కంప్లీట్‌గా వాడు మార్కెట్‌లో ఫుల్ ఫ్లెడ్జ్‌గా లాంచ్ చేసిన తర్వాత వాడి ప్రొడక్ట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో, నథింగ్ ఈస్ ఫ్రీ అనమాట. కంపెనీస్ కూడా ఎన్నో అమ్మడానికి ట్రై చేస్తాయి. బట్ మీరు చూసినట్టయితే సక్సెస్‌ఫుల్ అయిన కంపెనీస్ మేజర్‌గా ఒకరి ప్రొడక్ట్‌ని మార్కెట్‌లో లాంచ్ చేస్తాయి. ఒకరి ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి లాంచ్ చేసి అది సక్సెస్ అయితే దాని చుట్టూ వాళ్ళకి ఏం కావాలో అప్పుడు తీసుకొస్తారనమాట. సింపుల్‌గా జియో. జియో ఇంతకుముందు మనకి మార్కెట్‌లో సిమ్ ఒక్కటే. సిమ్‌తో పాటు మనకి డేటా ఫ్రీ ఇచ్చేవాళ్ళు, కాల్స్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఆ ఒక్క ఫ్రీ నుంచి మనకేం చేశారంటే అది సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత ఇప్పుడు మనకి జియో మీద ఒక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఉంది. అండ్ జియో క్లౌడ్ వచ్చింది. జియో ఫోన్స్ వచ్చాయి. ఇలా మనకి జియో మీద చాలా వస్తూనే ఉన్నాయి. అండ్ ఇదన్నీ ఏంటంటే ఇది ఒక సైకలాజికల్ లూప్ అనమాట. సో, ఫస్ట్ ఏంటంటే కంపెనీస్ ఏం చేస్తాయంటే బిజినెసెస్ ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని తీసుకొనొచ్చి వాళ్ళు లాంచ్ చేస్తారు. అది సక్సెస్ అయిన తర్వాత కస్టమర్స్ దీని మీద ఏమేమి లింక్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించుకొని అన్ని రకాల లింక్ చేస్తారనమాట. సో, మనం తెలియకుండానే ఆ లూప్‌లోకి మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నిజంగా ఆ లూప్ మనకి అవసరమా అనేది కూడా తెలుసుకోవాలి ఒక కస్టమర్‌గా. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఎప్పుడు కూడా మనం ఎళ్ళకూడని ట్రాప్ ఏంటంటే మనీ బ్యాక్. కంపెనీస్ మనకి మనీ బ్యాక్ గానీ, లేకపోతే రివార్డ్స్ గానీ, ఏదో ఇస్తా ఉంటా అంటారు. బెస్ట్‌గా క్రెడిట్ కార్డ్స్ మీద. క్రెడిట్ కార్డ్స్ మీద మనకి రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నారు. మనము అస్యూమింగ్ ఒక 500 స్పెండ్ చేస్తే వాళ్ళు ఒక 1 రివార్డ్ పాయింట్ ఇస్తున్నారు. 1 రివార్డ్ పాయింట్ అంటే మనం దాన్ని రూపీస్‌లో కన్వర్ట్ చేసినప్పుడు మనకది ఎగ్జాంపుల్ ఒక 25 పైసా వస్తుంది. అంటే మనం ఏం చేస్తాము? 25 పైసా వస్తుందని చెప్పి దీనికి 4 టైమ్స్ మనం ఖర్చు చేస్తాము. అప్పుడు మనకి 1 రూపీ రివార్డ్ పాయింట్‌గా వస్తుందని చెప్పి. మనకి 500 ఖర్చు చేసాం 4 టైమ్స్ అంటే మనము 2000 ఖర్చు చేస్తున్నాం. మనకు అవసరం లేకపోయినా గాని. అండ్ ఇక్కడ కంపెనీస్ ఏమంటాయంటే ఇ ఇంకా మనకి కొన్ని ఆఫర్స్ ఇస్తా ఉంటాయి. లైక్ ఎస్పెషల్లీ క్రెడిట్ కార్డ్స్‌లో మీరు ఒక క్రెడిట్ కార్డ్ వర్త్ 8,00,000 లిమిట్ తీసుకున్నారనుకుందాం క్రెడిట్ కార్డ్‌ది. క్రెడిట్ కార్డ్ లిమిట్ 8,00,000 తీసుకుంటే దీని యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ 3000 రూపీస్ అనుకుందాం. బట్ వీడేమంటాడంటే మీరు కార్డ్ తీసుకున్న ఫస్ట్ 90 డేస్ లోపల మీరు 8,00,000 అట్‌లీస్ట్ 4,00,000 వాడారు అంటే ఈ 3000 వేవ్ ఆఫ్ అంటాడు. సో, మనం ఈ 3000 వేవ్ ఆఫ్ కోసము ఫస్ట్ 90 డేస్‌లో మనకి అవసరం ఉన్నా లేకపోయినా 4,00,000 వాడడానికి ట్రై చేస్తుంటాం జస్ట్ టు సేవ్ దిస్ 3000 రూపీస్. సో, వాడికేంటంటే ఈ 4,00,000 మీద మనం కట్టే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అమౌంటు ఒకవేళ మనము బిల్లింగ్ పీరియడ్ లోపలే కట్టేస్తే ఓకే. ఇంట్రెస్ట్ లేకుండా. కానీ మనం ఇంట్రెస్ట్ కట్టామనుకోండి దీన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకొని లాభం ఎవడికి? క్రెడిట్ కార్డ్ కంపెనీ వోడికి. సో, ఎప్పుడు గూడా మనీ బ్యాక్, రివార్డ్స్ ఫ్రీగా వస్తున్నాయంటే అస్సలు నమ్మొద్దు. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిఫాల్ట్. మనము బ్యాంక్‌కి వెళ్లి ఒక ఎఫ్‌డి చేసినప్పుడు వాడేం జేస్తాడు? ఆటోమేటిక్‌గా మీకు ఏం స్పెషల్‌గా మీకు చెప్పకపోతే దాని రెన్యువల్ పెడతాడనమాట. అంటే మనకి అది మెచ్యూర్ అయిన ప్రతిసారి రెన్యువల్ అవుతా పోతా ఉంటది. ఇది బ్యాంక్ వాడికి లాభం. మనమేం స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయకపోతే వాడు చేసే పని బ్యాంకోడు ఇదే పని చేస్తా ఉంటాడు. లేదు అంటే మనము ఏదైనా ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. ఏదైనా ఒక నెట్‌ఫ్లిక్స్ గాని, ఇంకేదైనా తీసుకున్నాం సబ్స్క్రిప్షన్ అనుకుందాం. ఇది ఆటో డెబిట్ పెట్టాం. ఎప్పుడైతే మనం ఆటో డెబిట్ పెడతామో మనకేంటంటే డిఫాల్ట్‌గా ఆ కస్టమర్ అనేవాడు
ఆ కంపెనీకి లాంగ్ టర్మ్ రిలేషన్‌లో ఉంటాడనమాట. ఫరెవర్. అంటిల్ అన్‌లెస్ వాడు స్పెసిఫిక్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి వెళ్ళి ఆటో డెబిట్‌ని ఏదైతే ఉందో ఆ ఆప్షన్‌ని క్యాన్సిల్ చేసుకునేంత వరకు వాడు నెట్‌ఫ్లిక్స్‌ని వాడినా, వాడకపోయినా గానీ ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్‌కి వాడు ఏదైతే బిల్లింగ్ పెట్టుకున్నాడో, ఆ బిల్లింగ్ ప్రకారం అది ఆటో రెన్యూ అవుతూనే ఉంటుంది. కస్టమర్ వాడి దగ్గరే ఉంటాడు. లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ పెట్టుకుంటారనమాట. సో, కస్టమర్‌ని లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌లో పెట్టుకోవడానికి కంపెనీస్ చేసే టాక్టిక్సే ఈ డిఫాల్ట్ అనే ఆప్షన్ అనమాట. ఇప్పుడు వచ్చేసేసి మనకి నైన్త్‌ది ఏంటంటే మనకి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. దీన్ని మన జెన్‌జీ వాళ్ళు ఫోమో అని కూడా అంటారనమాట. ఈ ఫోమో ఇది ఎలా వాడతారో తెలుసా? మాకు లిమిటెడ్ ఎడిషన్ ఉంది. తొందరగా సేల్స్ ఎండ్ అయిపోతున్నాయి. ఇంకొక 3 అవర్స్‌లో సేల్స్ ఎండ్ అయిపోతుంది. ఇంకా లేదు అంటే ఓన్లీ 2 ఐటెమ్స్ లెఫ్ట్. ఇలా వీడు చెప్తాడు. ఇలా వీడు చెప్పి ఏం చేస్తాడంటే, ఇది హరీ బరీగా ఇప్పుడు నేను ఈ 2 ఐటెమ్స్ కొనుక్కోకపోతే అయిపోతాయి. చాలా సేల్స్ ఉన్నాయని చెప్పి అంటాడు. నిజానికి వీడి దగ్గర 2 ఐటెమ్స్ ఉన్నాయా? ఇంకెక్కువ ఉన్నాయా? మనకు తెలీదు. అండ్ సేల్ ఎండ్ ఇన్ 3 అవర్స్ అంటాడు. నిజంగా సేల్ 3 అవర్స్‌లో ఎండ్ అవుతుందా? చెప్పలేం. ఇప్పుడు చాలా వరకు మనం ఆన్‌లైన్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటూ ఉంటాం. ఏదో ఒక కోర్స్ యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఏదో కోర్స్ చూసి ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటే 1 అవర్ ఎస్‌క్యూఎల్ మనము మంచి జాబ్ వస్తుంది. అప్ స్కిల్ అవుతామని చెప్పి అనుకుంటాం. అది జనరల్‌గా మనకి ప్రైస్ వచ్చేసేసి ఒక 2000 ఉంటుంది. మనకి ఆఫర్ ఎండ్స్ ఇన్ మనం ఆ లింక్ క్లిక్ చేయగానే మనకి ఆఫర్ 2000ది కాస్త మేము ఆఫర్ ప్రైస్ పెడుతున్నాము. ఈ ఆఫర్ మనకి 1500కి వస్తుంది. ఇది మనకి ఇన్ 10 అవర్స్ ఆఫర్ ఎక్స్‌పైర్ అయిపోతుంది అంటాడు. అంటే ఏంటి మనం ఈ 10 అవర్స్‌లో ఆఫర్ ఎక్స్‌పైర్ అయిపోతుంది కాబట్టి ఇది తీసుకుంటాము. కానీ యాక్చువల్‌గా ఈ ప్రైస్ ఇంతనా? మనకి తెలీదు. ఈ ప్రైస్ ఇంత లేదో మనకు తెలీదు. మనం ఏమనుకుంటాం, అరే! ఈ 10 అవర్స్‌లో మనం కట్టకపోతే 2000 కట్టాలి. అవును. ఒకవేళ మళ్ళీ మనం సేమ్ ఈమెయిల్ ఐడీ ద్వారా సేమ్ ఫోన్‌లోంచి, సేమ్ డివైస్‌లోంచి మళ్ళీ మనం లాగిన్ అయినప్పుడు అప్పుడు మనకది 1500 చూపించి 2000 చూపిస్తది. అప్పుడు మనం ఏమనుకుంటాం, అరే! మనం 1500తోనే తీసుకుంటే అయిపోయేది కదా అనుకుంటాం. కానీ మనం డివైస్ చేంజ్ చేసి ఈమెయిల్ ఐడీ చేంజ్ చేసి చెక్ చేసినప్పుడు సేమ్ మళ్ళీ ఇదే 1500 మళ్ళీ 10 అవర్ ఉంటది మనకి పీరియడ్. సో, ఇలాంటి టాక్టిక్స్ వాళ్ళు చేస్తా ఉంటారనమాట. ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అని చెప్పి. అండ్ ఇంకొకటొచ్చేసేసి మనకేంటంటే 10థ్‌ది సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్ అన్నమాట. ఈ సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో జనరల్‌గా ఏం చేస్తారంటే, మనకి అక్కడ బుక్స్ అనుకోండి, ఇది బెస్ట్ సెల్లర్ అని రాస్తారు. లేదు అనుకుంటే మనకి దీన్ని ఒక 1,000,000 పీపుల్ కొన్నారు. లేదు అంటే ఇది హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. ఇది నంబర్ 1లో ఉంది. ఇయన్నీ చెప్తారన్నమాట మనకి. లేదంటే రెస్టారెంట్‌కెళ్ళాం. మనకి చాలా పెద్ద వెయిటింగ్ లైన్ ఉంది. అప్పుడు ఓకే. ఇది బాగుంది మనం అనుకుంటాం. ఓకే. వెయిటింగ్ లైన్ ఉంటే అది బెస్ట్ రెస్టారెంటే కావచ్చు. కానీ మనకి బెస్టా? మనకు నిజంగా అందులో టేస్ట్ నచ్చుతుందా? మనకు తెలీదు. బట్ అందరూ వెళ్లారు. మనము వెళ్ళాలి. ఇది మనకి ఒక చిన్న ట్రాప్ అన్నమాట. ఇది కూడా ఒక సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఒక ట్రాపే. ఇంకోటి మనకి బాగా మనము ఈ మధ్య ఏది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనల్ని ఎంతలాగా పాడు చేస్తుంది అంటే, ఇప్పుడు ఏదో నోటిఫికేషన్ వచ్చిందంటే మనం ఒక యాప్ ఓపెన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసాం. నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవడో మనకు లైక్ కొట్టాడో, లేకపోతే ఏదో ఓపెన్ చేసామో అక్కడి నుంచి మనం ఆ ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉండిపోతాం మనము. లేదు జొమాటో ఉంది. జొమాటో వాడు ఏం చేస్తాడు మనకి ఏదో ఒకటి ఫ్లడ్ లైన్ రాస్తాడు. తిన్నావా ఏదో రాస్తాడు. మనం నోటిఫికేషన్ ఇష్ట బాగుందని చెప్పి ఓపెన్ చేస్తాం. యాప్‌లోకి వెళ్తాం. స్క్రోల్ చేస్తుంటాం. వాళ్ళకేంటంటే మనము ఎంత టైం దాంతో గడిపాము అన్నది వాళ్ళకి కావాలి. ఎందుకు అంటే మనము ఎక్కువ టైం ఈ యాప్స్ గడిపితే ఒకటి మనము వేరే వాడికి రికమెండ్ చేస్తాం కొనమని చెప్పి, లేదా ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని చెప్పి, లేదా మనమే కొంటాము. ఫ్యూచర్‌లో ఏదైనా మనకి కొనాలి అనిపించినా గానీ, అక్కడిక్కడ కొనడం ఎందుకు జొమాటోనే అనుకోండి.
ఏదో ఆఫర్ చూసారు మీకు, అరే ఒక పర్టికులర్ బిర్యానీ దాంట్లో బాగుందిరా అని చెప్పి మనమే తీసుకుంటాం బయటకి వెళ్ళి తీసుకునే బదులు. లేదంటే ఎవరైనా తీసుకోవాలంటే పలానా రెస్టారెంట్లో బాగుంటుందిరా తీసుకోరా జొమాటోలో ఉందిరా అని చెప్పి మనం రెస్టారెంట్ పేరు దాని లొకేషన్ మనకి ఫ్రీ డెలివరీ ఉంది మనకి విత్ ఇన్ 3 కిలోమీటర్స్ డెలివరీ ఛార్జెస్ ఏం పడవు అని చెప్పి మనం చేసేస్తాం అనమాట. సో నోటిఫికేషన్ ఈజ్ ది బిగ్గెస్ట్ ట్రాప్ మనల్ని కంపెనీస్ తీసుకుని వెళ్ళడానికి. ఇంకా 12th, ది లాస్ట్, అన్నిటికంటే ది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్. సో వాడు కంపెనీ వాడు చాలా వరకు ఫ్రీ 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 అంటాడు. ఎప్పుడు ఫ్రీ అనే దానికి మోసపోవద్దు. ఐదర్ వాడు మనకి ఏదో దాస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ఈ మధ్య మనకి డీమ్యాట్ అకౌంట్ ఫ్రీ అంటున్నారు కానీ దాని యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఎవడు చెప్పటం లేదు. సో ఈ ఫ్రీ అనే దాని వల్ల కంపెనీ వాడికి లాభం ఏంటి అనేది సింపుల్గా చూసుకుంటే, ఇప్పుడు చాలా వరకు మనకు ఒక వెహికల్స్ కొంటాం. వెహికల్ కొన్నప్పుడు సార్ మనకి 2 ఇయర్స్ మనకి లైక్ ఫస్ట్ సర్వీసింగ్ ఫ్రీ చేస్తాం సార్ అని అంటారు. కానీ ఫస్ట్ 2 సర్వీసింగ్లో వాడు ఏం చేస్తాడు, మ్యాక్సిమం అయితే ఆయిల్ చేంజ్ చేస్తాడు ఫస్ట్ 2 సర్వీసింగ్స్లో. ఆయిల్ చేంజ్ తప్ప ఏం చేయడు. ఆయిల్ ఎంత ఉంటుంది మనకి, లీటరు. ఒక చిన్న స్కూటీ అనుకోండి, చిన్న స్కూటీకి లీటర్ ఆయిల్ కూడా సరిగ్గా పట్టదు. ఆ లీటర్ ఆయిల్ కూడా మనకి 200 300 కూడా ఉండదు. దాన్ని సర్వీసింగ్ అని చెప్పి అంటాడు. ఆ ఫ్రీ అనే దాన్ని పట్టుకొని కస్టమర్స్ని దగ్గరికి తీసుకొని వస్తాడు అనమాట. మన మీద కొనేసుకోవాలి ఫ్రీ అంటున్నాడు కదా అని చెప్పి. ఇదేంటంటే ఇది ఒక ఎమోషనల్గా మనల్ని కనెక్ట్ చేస్తున్నాడు. ఇది కూడా ఒక చిన్నపాటి ట్రాపే. సో ఒక కంపెనీ జనాల దగ్గర నుంచి ఏ విధంగా మేము వాళ్ళ సైకాలజీని బేస్ చేసుకుని ఈ ప్రోడక్ట్ని అమ్మాలి అని అనుకుంటున్నాయో అవన్నీ టాప్ 12 థింగ్స్ నేను మీ దగ్గర చెప్పాను. సో మీరు ఏంటంటే ఒకవేళ మీరు సేల్స్లో ఉన్నా లేదా మీరు బిజినెస్ చేస్తూ ఉన్నా కానీ, ఒకవేళ మీ బిజినెస్‌లో ఒకవేళ చిన్న బిజినెస్ కిరాణా కొట్టు ఏదో చిన్న బిజినెస్ ఉంటే, ఇప్పటివరకు మీరు ఈ టాక్టిక్స్‌ని యూజ్ చేయకపోతే ఒకసారి యూజ్ చేసి చూడండి. ఈ 12లో అట్‌లీస్ట్ ఒక్కటైనా వాడి చూడండి. మీకు ఒకవేళ ఏదైనా ఈ హెల్ప్ అయితే మీకే లాభం కదా! ఒకవేళ మీరు సేల్స్‌లో కొత్తగా జాయిన్ అయ్యారు. మీకు ఎలా చేయాలో తెలీదు. ఒక్కసారి మీరు ఇది చూసి నిజంగా మీ కంపెనీస్ ఫాలో అవుతున్నాయా? లేదా ఈ కంపెనీ మిమ్మల్ని ఫాలో అవుతున్నాయంటే అది కస్టమర్స్ దాకా రీచ్ అవుతుందా లేదా చూడండి. ఒక్కసారి కస్టమర్ దాకా రీచ్ అయితే ఈ టాక్టిక్స్ అనేవి కంపెనీ సెంట్రల్ లెవెల్ నుంచి చేస్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా సేల్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మనం ఫ్యూచర్‌లో మనము ఎలాగా అయితే ఎఫెక్టివ్‌గా సేల్స్ చేయగలుగుతామని చెప్పి ఇంకా ఫ్యూచర్‌లో డిస్కస్ చేద్దాం.